రైతు దీక్ష కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ కార్యాలయం డీకే బంగ్లాలో శుక్రవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని, క్వింటాలకు బోనస్ 500 రూపాయలు ఇస్తానని, రైతు బంధు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు మొదలైన సమస్యలపై జిల్లా కార్యాలయంలో రైతు దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ నాగురావు నామాజీ హాజరయ్యారు. మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, జిల్లా ఈరోజు రైతు దీక్ష అంటేనే ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే ఆ 140 కోట్ల జనాభాకి రోజు 3 పూటల భోజనం వెళ్తుందంటే, దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఒకేసారి కిసాన్ సమ్మాన్ నిధి అనేది పడుతుంది. దాన్ని కూడా రైతులకు వివరించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రజల్లోనికి దేశ ప్రధాని చేస్తున్నటువంటి ఆర్థిక సంక్షేమ పథకాలను వివరించి ఓటు ద్వారా వాళ్ళని పొందబెట్టాలి. మరి ఆ సంక్షేమ పథకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. మరి రైతుకి ఫసల్ బీమా యోజన పథకం చాలా. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతుల పట్ల పూర్తిగా వివక్ష వహిస్తున్నటువంటి, झूठा మాట్లాడేటటువంటి ఈ సీఎం గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమో झूठों का दुकान అయితే ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ ఏమో లुटेरों का मकान అయిపోయింది. ఏమనలేని 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేయండి గుట్టిడు ఆయన. రైతు కూలీల 12,000 అంటే, ఆడవాళ్ళకు 2,500 అంటే, మేమన్నీ కూడా మీకు చూపెడుతున్నాం, ఎగ్జిబిషన్ చూపెడుతున్నాం. దాంట్లో ఒక్కటే ఈరోజు తీర్చింది 100 రోజులు. ఏమన్నాడు? మొదటి సంతకం అదే. మొదటి సంతకం ఏమిటి మీద? కమిషన్ల మీద. వాడు బిడ్డ రైతులను మరిస్తామంటే ఈ ఎలక్షన్లోనే, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ 2 పార్టీలను బొందగడతారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిండు. రైతుకు అండ ఉన్న పార్టీ, రామునికి అండ ఉన్న పార్టీ, ఒకే బాణము, ఒకే మాట, ఒకే పత్ని, ఒకే జెండా, ఒకే ఎజెండా, అదే భారతీయ జనతా పార్టీ జెండా. మాకు అండ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ ఎంబడు ఏజెంట్తో కుమ్ముక్కు కావడం, రైస్ మిల్లర్ల వాళ్ళతో కుమ్ముక్కు కావడం, రీసైక్లింగ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం. అరే 80 కోట్ల మందికి ఈరోజు అన్నదాత 5 కిలోల బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఒకటి, అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి, చేత కాబట్టి దిగిపో. భారతీయ జనతా పార్టీ చెప్పలే, కానీ చేసి చూపిస్తున్నా. రైతులకు ఆయన చెప్పలే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద మీకు పైసలు వేస్తున్నా అని, కానీ చెప్పకుండా ప్రాంప్ట్గా 3 విడతలుగా ఈరోజు సన్నకారు రైతుల యొక్క అకౌంట్లో పడుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, నరేంద్ర మోదీ చెప్పలే యూరియా ఒక్కొక్క సంచి మీద, డిఏపి ఒక్కొక్క సంచి మీద, వ్యవసాయదారుని పనిముట్ల మీద 1 ఎకరకు 18,500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పిన. మీరు బీమా చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తే, పోయిన ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పెట్టుకుని పెట్టి నేను కూడా దాన్ని పట్టించుకుంటాను. పంట నష్టం పోతే కేంద్రం పంట నష్టపరిహారం ఇస్తా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. విచిత్రం ఏంటంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనకు తెలుసు కదా, ఉపాధి హామీ పథకం దినాలు పెంచడం, కూలి పెంచడం. అంతేకాదు సుమా, మీరు ఒక్కసారి బాగా ఆలోచించారు.
రైతుల గురించి ఆయన అంటే బెల్లం చెట్టు కాస్త అనేటువంటి చేతి కింద పని చేసేటోడికి రైతుల బాధ ఏంది? అందుకే కదా నోటుకు ఓట్లు ఇరకబడ్డారు కదా. వాళ్ళు బెయిల్ మీద ఈయన బెయిల్ మీద ఎప్పుడు జైలు పోతారో తెలియదు. ఈ దేశానికి దిశ దశ రైతులకు అండ బీదవాళ్ల కుండలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ బియ్యం ఉడుకుతుందంటే అది కేవలంగా మా నరేంద్ర మోదీ ద్వారా చెప్తుంది. రైతుల పట్ల ఏమన్నావు నువ్వు? మా రైతు రాజ్యం వస్తుంది. రైతు రాజ్యం వచ్చిందా భస్మాసుల రాజ్యం వచ్చిందా అర్థమైంది. నీ జూటా మాటలు ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పాపం ఆయన తప్పు కాదు కదా, ఆయన నాయకుడు ఎట్లున్నాడు రైతుల బాధలు తెలుస్తాయి కదా. ఓసారి మా రాహుల్ గాంధీ బెల్లంపల్లి పోయినాడట. బెల్లంపల్లి బెల్లం ముద్దలన్నీ పెట్టిండట. పాపం బెల్లం ముద్దలు పెట్టే చూసిండట. అయ్యే క్యా అన్నాడట. సార్ బెల్లం ముద్దలు సార్, బెల్లం అంటే గూడు అన్నాడు. గూడు అయితే క్యా అంటే జాగ్రత్త ఓహో అన్నాడట. అరే